హలో వీటి ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేను వచ్చేసా కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. మోటరోలా తన ఫ్లాగ్షిప్ ఫోన్ని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇదే అది మోటరోలా సిగ్నేచర్. యాక్చువల్గా దీన్ని వివో X200 FE కానీ, OnePlus 13s అవ్వచ్చు, OnePlus 15R వీటితో కంపారిజన్ చేద్దామని అనుకున్నాను. కానీ వీళ్ళు చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉన్నారు. మోటరోలా ఫ్లాగ్షిప్ ఫోన్, సో ₹1,00,000 పైన ఉన్న ఫోన్స్తో మీరు కంపారిజన్ చేయాలని చెప్పి అన్నారు. ₹1,00,000 పైన ఎక్కువ మంది కొనేది iPhone 17 సిరీస్ కానీ, Samsung S సిరీస్ ఫోన్స్ అయితే కొంటూ ఉంటారు. ఆల్రెడీ నేనైతే Samsung Galaxy S25 Ultra అయితే యూస్ చేస్తున్నాను. ఈ వీడియోలో దీంతో కంపారిజన్ అయితే చేయబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు రెండు స్పెసిఫికేషన్స్ మొత్తం మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటే ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. రెండిట్లో ఎయిర్టెల్ సిమ్స్ 5G సిమ్స్ వేసాను. ఇప్పుడు ఈవినింగ్ 5 అయితే అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ 1 అవర్ డే లైట్ కండిషన్ లో, లో లైట్ కండిషన్ లో వీడియో శాంపిల్స్, ఫోటో శాంపిల్స్ అయితే తీద్దాము. చూద్దాం రెండు ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో. ఫస్ట్ అయితే రాజశేఖర్ గారి గోటి ఫ్యాక్టరీకి అయితే వెళ్ళబోతున్నాం. అక్కడ సౌమ్యాని ఇంటర్వ్యూ చేసేసి ఫోటో శాంపిల్స్ అయితే తీద్దాం. మాల్కి వెళ్ళి ఇండోర్ లైటింగ్, లో లైట్ కండిషన్లో వీడియో శాంపిల్స్ తీసాము. మళ్ళీ ఈరోజు మార్నింగ్ డే లైట్ శాంపిల్స్ కూడా తీసాము. కెమెరా నుంచి వీడియోని స్టార్ట్ చేద్దాము. మోటోలో మీకు అన్ని 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి. మొత్తం 4 కెమెరాస్ ఉంటాయి. ఒక వైడ్ యాంగిల్ కెమెరా తప్ప మిగతావన్నీ సోనీ LVT సెన్సార్తో వస్తుంది. ఇది వచ్చేసరికి సెన్సార్స్ వీళ్ళు మెన్షన్ చేయలేదు. కాబట్టి మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. వైడ్ యాంగిల్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. పెరిస్కోపిక్ లెన్స్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో వస్తుంది. ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 12 మెగాపిక్సెల్ అని చెప్పి తీసిపడేయకండి. ఫ్లాగ్షిప్ ఫోన్ లో 12 మెగాపిక్సెల్ కెమెరాస్ బాగానే పర్ఫార్మెన్స్ చేస్తాయి. సో ఒక్కోసారి కెమెరా డిపార్ట్మెంట్ వైజ్ గా ఏది బాగుందో ఒకసారి మనం చూద్దాము. ఫస్ట్ మెయిన్ కెమెరా శాంపిల్స్ చూద్దాము. నేను ఫొటోస్ అన్ని న్యాచురల్ లో పెట్టి అయితే తీసాను. మోటోలో మీకు మెయిన్ కెమెరాలో 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి న్యాచురల్, రెండోది వచ్చేసరికి సిగ్నేచర్ స్టైల్ అని ఉంటుంది. దీనిలో పెట్టి మీరు ఫొటోస్ తీస్తే కలర్స్ ని బూస్ట్ చేస్తుంది. ఇంకొకటి వచ్చేసరికి కస్టమైజ్డ్ విత్ AI అని ఉంటుంది. దీనిలో మీరు ఫుడ్ కి సంబంధించిన 5 ఫోటోలు, పోర్ట్రేట్ కి సంబంధించిన 5 ఫోటోలు, ల్యాండ్స్కేప్ కి సంబంధించిన 5 ఫోటోలు అప్లోడ్ చేస్తే మీకు కొన్ని కలర్ ఆప్షన్స్ అయితే ఇస్తుంది. ఆ ఫోటోని అనలైజ్ చేసి దానిలో మీకు నచ్చిన కలర్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే ఒక ఫిల్టర్ అయితే క్రియేట్ అవుతుంది. మీరు ఫోన్ లో ఎప్పుడు ఫోటో తీసినా మీకు ఆ ఫిల్టర్ లో ఫొటోస్ అయితే వస్తాయి. ఈ సామ్సంగ్ లో కూడా మీకు ఈ ఫిల్టర్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఒక ఫోటో మీరు అప్లోడ్ చేస్తే ఆ ఫోటోకి తగ్గట్టు ఒక ఫిల్టర్ అయితే అడ్జస్ట్ చేస్తుంది. దానిలో కూడా మీరు ఫొటోస్ తీసుకోవచ్చు. రెండిట్లో నేను నేచురల్ మోడ్ లో పెట్టే ఫొటోస్ అయితే తీసాను. ఇప్పుడు ఆ శాంపిల్స్ మీకు చూపిస్తున్నాను. ఇవి డే లైట్ శాంపిల్స్, ఇవి వచ్చేసరికి లో లైట్ శాంపిల్స్, ఇవి వచ్చేసరికి వెరీ లో లైట్ కండిషన్ లో తీసిన శాంపిల్స్, అంటే స్ట్రీట్ లైటింగ్ కండిషన్ లో తీసిన ఫొటోస్ అనమాట. ఈ ఫొటోస్ అన్ని నేను చూసిన తర్వాత మోటరోలా ఫొటోస్ మీకు సోషల్ మీడియా రెడీ ఫొటోస్ లాగా ఉన్నాయి. అంటే కలర్స్ ని కొంచెం బూస్ట్ చేస్తుంది. సామ్సంగ్ లో మీకు నేచురల్ గా వస్తున్నాయి కలర్స్. మీరు నేచురల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళైతే సామ్సంగ్ కి వెళ్ళిపోవచ్చు. కొంచెం వైబ్రెంట్ గా కావాలి, సోషల్ మీడియా రెడీ ఫొటోస్ కావాలి అంటే మోటోకి మీరు వెళ్ళిపోవచ్చు. నాకైతే ఈ 2 ఫొటోస్ లో మోటరోలా ఫొటోస్ బాగా అనిపించాయి. ఇది మెయిన్ కెమెరా విషయానికి వస్తే, ఇంకా వైడ్ యాంగిల్ కెమెరా విషయానికి వస్తే రెండిట్లో మీకు 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉన్నాయి. ఈ వైడ్ యాంగిల్ కెమెరా విషయానికి వస్తే నాకు సామ్సంగ్ బెటర్ అనిపించింది. మోటో మీకు కొంచెం వార్మ్ చేస్తుంది. ఫేస్ కానీ ఇవన్నీ మీకు ఎల్లోగా కనిపిస్తూ ఉన్నాయి. హ్యూమన్ ఆబ్జెక్ట్స్ కాకుండా నార్మల్ ఫొటోస్ తీస్తే బాగానే ఉన్నాయి 2 ఫొటోస్. ఎప్పుడైతే మీరు మనిషి పైన ఫొటోస్ తీస్తారో కొంచెం ఎల్లో టింట్ అయితే వస్తుంది వైడ్ యాంగిల్ కెమెరాలో. ఇది కొంచెం వీళ్ళు అప్డేట్స్ లో ఫిక్స్ చేయాలి. ఇంకా పోర్ట్రేట్ విషయానికి వెళ్ళిపోదాం. సామ్సంగ్ లో మీకు 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ అయితే ఉంది. అంటే 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉన్నాయి. దీనిలో వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ అయితే ఉన్నాయి. దీనిలో మీరు పెరిస్కోపిక్ లెన్స్ యూస్ చేసి 85mm లో పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. దీనిలో వచ్చేసరికి పెరిస్కోపిక్ లెన్స్ యూస్ చేసి 5x లో మీరు జూమ్ చేసి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. పోర్ట్రేట్ షాట్స్ 119mm లో పోర్ట్రేట్ షాట్స్ అయితే వస్తున్నాయి. సో నేను 2 పెరిస్కోపిక్ లెన్స్ యూస్ చేసి కొన్ని ఫొటోస్ అయితే తీసాను. దీనిలో 85mm లో తీసాను, దీనిలో 5x లో తీసాను. ఒకసారి ఫోటో శాంపిల్స్ మీరు చూడొచ్చు. ఇది వచ్చేసరికి డే లైట్ కండిషన్ లో తీసిన శాంపిల్స్, ఇవి వచ్చేసరికి లో లైట్ కండిషన్ లో తీసిన శాంపిల్స్, ఇవి వచ్చేసరికి వెరీ లో లైట్ కండిషన్ లో తీసిన శాంపిల్స్. ఓవరాల్ గా ఫొటోస్ అన్ని నేను చూసిన తర్వాత నాకు మోటరోలా ఫొటోస్ అయితే చాలా బాగా అనిపించాయి. చూడడానికి చాలా వైబ్రెంట్ గా వస్తున్నాయి. సోషల్ మీడియా రెడీ ఫొటోస్ లాగా వస్తున్నాయి. సామ్సంగ్ ఫొటోస్ కూడా బాగానే వస్తున్నాయి. ఇది కూడా తీసి పడేయడానికి అయితే ఏం లేదు. కానీ దీంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం వైబ్రెంట్ గా వస్తున్నాయి. చూడడానికి కళ్ళకి చాలా మందికి ఇదే నచ్చుతుంది మోటరోలా. సామ్సంగ్ లో 5x లో అప్పుడప్పుడు లో లైట్ కండిషన్ లో కొంచెం బ్లర్ అయితే అవుతుంది. మీరు ఫోటో తీసిన తర్వాత కొంచెం సేపు పట్టుకొని ఉంటే బాగానే వస్తున్నాయి ఫొటోస్. కొంచెం వెంటనే ఫోటో
క్లిక్ చేసి తీసేస్తే కొంచెం ఇలా గసికినట్టు అయితే వస్తున్నాయి. అంటే రెండిట్లో ఎడ్జ్ డిటెక్షన్ అయితే అప్పుడప్పుడు పోతుంది. మాక్సిమం 98% ఎడ్జ్ డిటెక్షన్ అయితే బాగుంది రెండిట్లో. ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఫోటో అనమాట. ఇలాంటి టైంలో ఎడ్జ్ డిటెక్షన్ అయితే పోతుంది రెండిట్లో. ఓవరాల్ గా పోర్ట్రేట్ షాట్స్ అయితే రెండిట్లో బాగానే ఉన్నాయి. ఈ రెండిటితో కంపేర్ చేస్తే నాకు మోటో కొంచెం బెటర్ అనిపించింది. ఈ రెండిట్లో పెరిస్కోపిక్ లెన్స్ ఉన్నాయి కనుక మనం జూమ్ చేసి ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. రెండిట్లో మీరు 100x జూమ్ చేసి ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. రెండు ఫోటోస్ బాగానే వస్తున్నాయి. ఈ రెండిటితో కంపేర్ చేస్తే సామ్సంగ్ లో కొంచెం బెటర్ అనిపించింది నాకు ఫోటోస్. ఇంకా వీడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చినా కూడా రెండిట్లో మీరు 20x వరకు జూమ్ చేసి వీడియోస్ అయితే తీసుకోవచ్చు పెరిస్కోపిక్ లెన్స్ యూస్ చేసి. దీనిలో కూడా కొంచెం సామ్సంగ్ బెటర్ అనిపించింది. జూమ్ చేసి ఫోటోస్ కానీ వీడియోస్ కానీ మీరు తీసే పని అయితే సామ్సంగ్ కొంచెం బెటర్ ఉంది. నెక్స్ట్ బ్యాక్ కెమెరా వీడియో డిపార్ట్మెంట్ కి వెళ్ళిపోతే రెండిట్లో మీరు 8K 30fps లో వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు. మోటోలో మీకు 8K 30fps లో డాల్బీ విజన్ లో వీడియో రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. దీనిలో అయితే ఆప్షన్ లేదు. దీనిలో 4K 60fps నుంచి మీరు HDR వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఎక్కువ మంది 4K 60fps లో వీడియోస్ రికార్డ్ చేస్తారు కనుక నేను ఆ శాంపిల్స్ మీకు చూపిస్తున్నాను. ఒకసారి డే లైట్ శాంపిల్స్ చూడండి, లో లైట్ లో తీసిన శాంపిల్స్ చూడండి, వెరీ లో లైట్ లో తీసిన శాంపిల్స్ చూడండి, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. రెండిట్లో 4K 60fps లో వీడియో రికార్డ్ చేస్తున్నాను. మిట్ట మధ్యాహ్నం సన్ నా నెత్తి పైన అయితే ఉన్నారు. ఒకసారి ఇక్కడ చూడొచ్చు వీడియో క్వాలిటీ ఎలా ఉందో. నీళ్ళలోకి కూడా వెళ్తాను. మీకు ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఇప్పుడు చూడొచ్చు వీడియో క్వాలిటీ ఎలా ఉందో. రెండిట్లో HDR ఆఫ్ చేసి వీడియో అయితే తీస్తున్నాను. దీనిలో డాల్బీ విజన్ ఆఫ్ చేశాను, దానిలో HDR ఆఫ్ చేశాను. ఇప్పుడు HDR ఆన్ చేసి ఒకసారి చూద్దాం వీడియో క్వాలిటీ ఎలా ఉందో. ఇప్పుడు రెండిట్లో 4K 60fps లో వీడియో రికార్డ్ చేస్తున్నాను. రెండిట్లో ఇప్పుడు HDR ఆన్ చేశాను, దీనిలో డాల్బీ విజన్ ఆన్ చేశాను, దీనిలో HDR ఆన్ చేశాను. ఒకసారి చూడవచ్చు వీడియో క్వాలిటీ ఎలా ఉందో. నేను ఎండలోకి అయితే వెళ్తున్నాను. ఎలా అడ్జస్ట్ చేస్తుందో చూడవచ్చు ఎక్స్పోజర్ని. ప్లస్ నా రైట్ సైడ్ సామ్సంగ్ ఉంది, లెఫ్ట్ సైడ్ మోటోరోలా ఉంది. ఒకసారి వీడియో శాంపిల్ మీకు చెక్ చేయొచ్చు. 4K 60fps లో వీడియో రికార్డ్ చేస్తున్నాను, HDR ఆఫ్ చేసి వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడైతే HDR ఆన్ చేశాను. స్కిన్ టోన్స్లో ఏమైనా డిఫరెన్స్ ఉందా మీరు చెక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ఏమైనా చేంజ్ అయిందా, HDR ఆఫ్ చేసిన దానికి ఆన్ చేసిన దానికి కూడా ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. 4K 60fps లో వీడియో రికార్డ్ చేస్తున్నాను. లైట్ ఏం లేదు, సెల్లార్లో అయితే ఉన్నాను నేను. లో లైటింగ్ కండిషన్లో మీరు వీడియో తీస్తే వీడియో శాంపిల్ ఇలా అయితే ఉంటుంది రెండింటిలో. HDR ఆఫ్ చేసి కనుక రెండిట్లో మీరు వీడియోస్ తీస్తే సామ్సంగ్ కొంచెం బాగా అనిపించింది. రెండిట్లో HDR కనుక ఆన్ చేసి, అంటే దీనిలో డాల్బీ విజన్ ఆన్ చేసి, దీనిలో HDR ఆప్షన్ ఆన్ చేసి వీడియోస్ కనుక షూట్ చేస్తే మోటోలో కొంచెం బెటర్ అనిపించింది. మైక్ క్వాలిటీ అయితే రెండు బాగానే ఉన్నాయి. కొంచెం మోటోలో మీకు లౌడ్ అయితే ఉంది వాయిస్. రెండిట్లో మీరు 8Kలో కానీ 4Kలో కానీ స్టెబిలైజేషన్ వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. రెండు బాగానే వస్తున్నాయి. రెండితో కంపేర్ చేస్తే నాకు సామ్సంగ్ కొంచెం బెటర్ అనిపించింది. దీనిలో వీళ్ళు 3.5 డిగ్రీ OIS అయితే ఇంప్లిమెంట్ చేశారు. 8Kలో 4Kలో కూడా మీకు స్టెబిలైజేషన్ బాగానే ఉంది. కానీ సామ్సంగ్తో కంపేర్ చేస్తే కొంచెం తగ్గిద్ది. ఇంకా రెండిట్లో మీరు స్లో మోషన్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. 4K 120fps లో స్లో మోషన్ వీడియోస్ అయితే మీరు రికార్డ్ చేసుకోవచ్చు. 1080pలో 240fps లో స్లో మోషన్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. రెండు స్లో మోషన్ వీడియోస్ బాగానే ఉన్నాయి. మోటో కొంచెం బ్రైట్ వస్తుంది సామ్సంగ్తో కంపేర్ చేస్తే. మీరు రెండిట్లో 4Kలో మ్యాక్రో వీడియోస్ అయితే తీసుకోవచ్చు. మోటోలో మీకు పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేసుకోవడానికి అయితే లేదు. అదే మీరు సామ్సంగ్లో పోర్ట్రేట్ వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. 4K 30fps లో పోర్ట్రేట్ వీడియో అయితే మీరు దీనిలో రికార్డ్ చేసుకోవచ్చు. ఈ పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ కూడా ఇచ్చుంటే బాగుండేది. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ విషయానికి వస్తే రెండిట్లో మీకు కావాల్సిన ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉన్నాయి. రెండిట్లో మీకు స్కాన్ ఆప్షన్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్ని మీరు స్కాన్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. రెండిట్లో డ్యూయల్ వీడియో ఉంటుంది. సామ్సంగ్లో సింగిల్ టేక్ అంటారు, దీనిలో వచ్చేసరికి ఫోటో బూత్ అని ఉంటుంది. అంటే మనం మల్టిపుల్ ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. రెండిట్లో మీకు లైవ్ ఫోటో ఆప్షన్ అయితే ఉన్నాయి. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. సామ్సంగ్లో వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఒకసారి శాంపిల్స్ మీరు చూడొచ్చు. ఇది వచ్చేసరికి డే లైట్ కండిషన్ లో తీసిన శాంపిల్, ఇది వచ్చేసరికి లో లైట్ కండిషన్ లో తీసిన శాంపిల్. ఓవరాల్ గా మీరు అబ్జర్వ్ చేస్తే సామ్సంగ్ మీకు నేచురల్ గా ఫొటోస్ అయితే వస్తున్నాయి. ముఖం పైన మచ్చలు కానీ ఇవన్నీ క్లియర్ గా చూపిస్తుంది. అదే మోటోలో మీరు చూడొచ్చు, నా ముఖం పైన ఉన్న మచ్చలు మొత్తం తీసేస్తుంది. కొంచెం బ్యూటీ యాడ్ చేసి చూడడానికి పిక్చర్ బాగా మనకు కనపడేలా చేస్తుంది. వెరీ లో లైట్ కండిషన్ లో కొంచెం మీకు సాఫ్ట్ గా అనిపిస్తూ ఉంటాయి కొన్ని సిచ్యువేషన్ లో మోటో ఫొటోస్. సామ్సంగ్ ఫొటోస్ మీకు కొంచెం షార్ప్ గా అనిపిస్తూ ఉంటాయి. ఓవరాల్ గా ఫ్రంట్ కెమెరా కూడా నాకు మోటోనే బాగా అనిపించింది. ఇంకా వీడియో విషయానికి వస్తే రెండిట్లో మీరు 4K 60fps లో వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. దీనిలో మీరు HDR లో కూడా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు సామ్సంగ్ లో. దీనిలో ఆప్షన్ అయితే లేదు మోటోలో. ఒకసారి వీడియో శాంపిల్ మీరు చెక్ చేయొచ్చు. సామ్సంగ్ లో నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, HDR ఆన్ చేస్తే మీ ముఖాన్ని బ్రైట్ చేస్తుంది, మరీ ఓవర్ బ్రైట్ చేస్తుంది కొన్ని సిచ్యువేషన్ లో. HDR ఆఫ్ చేసుకొని మీరు వీడియో రికార్డ్ చేసుకోవడం బెటర్ సామ్సంగ్ లో. ఓవరాల్ గా ఫ్రంట్ కెమెరా వీడియో విషయానికి వస్తే మోటోనే కొంచెం బెటర్ అనిపించింది ఈ రెండింటితో కంపేర్ చేస్తే. ఈ కెమెరా శాంపిల్స్ అన్ని చూసారు. మీకు ఈ రెండింటిలో ఏ ఫోన్ బెటర్ అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఓవరాల్ గా వీళ్ళు 1 lakh ఎబో ఫోన్స్ తో కంపేర్ చేయండి అన్నప్పుడు మరి ఓవర్ కాన్ఫిడెంట్ ఏమో అనుకున్నాను, కానీ ఫొటోస్ అన్ని నేను కంపేర్ చేసి చూసిన తర్వాత బాగా ఇంప్రెస్ అయ్యాను. బాగున్నాయి
ఫొటోస్ అయితే. చూద్దాం వీళ్ళు సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా తీసుకొస్తారు కదా, అప్పుడు చూడొచ్చు. ప్రస్తుతానికి ఈ రెండితో కంపేర్ చేస్తే ఇది నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. కొంచెం తగ్గిద్దేమో అనుకున్నాను కొన్ని డిపార్ట్మెంట్స్, మాక్సిమం చాలా డిపార్ట్మెంట్స్ దీనికి ఈక్వల్గా ఇది కాంపిటీషన్ అయితే ఇస్తుంది. కెమెరా డిపార్ట్మెంట్ పరంగా రెండు మీకు బాగానే ఉంటాయి, రెండు మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయవు. కానీ ఓవరాల్గా మోటోకి అయితే నేను ఒక పాయింట్ ఇచ్చేస్తున్నాను. ఇంక నెక్స్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వెళ్ళిపోదాం. డిజైన్ మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, రెండు బాగానే ఉన్నాయి డిజైన్స్ పరంగా. ఇది వచ్చేసరికి గ్లాస్ బాడీతో వస్తుంది, బ్యాక్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఆర్మర్ 2 ప్రొటెక్షన్ అయితే వస్తుంది. మోటో వచ్చేసరికి క్లాత్ ఫినిష్ తో అయితే వస్తుంది, విల్ క్లాత్ ఇవన్నీ ఈ క్లాత్ ని మిక్స్ చేసి వీళ్ళు బ్యాక్ సైడ్ డిజైన్ అయితే తీసుకొచ్చారు. చూడడానికి చాలా స్మూత్ ఉంది, జోబులో పెట్టుకున్నప్పుడు అవ్వచ్చు, ఇన్ హ్యాండ్ ఫీల్ అవ్వచ్చు, మీకు మోటో బెటర్ అనిపిస్తుంది. ఇది కొంచెం మీ చేతిలో బరువు అనిపిస్తుంది. ఇది వచ్చేసరికి 218 గ్రామ్స్ అయితే ఉంది, ఇది వచ్చేసరికి 186 గ్రామ్స్ అయితే ఉంది. థిక్నెస్ కూడా మోటోనే తక్కువ ఉంది, 6.9 mm థిక్నెస్ తో వస్తుంది. సామ్సంగ్ వచ్చేసరికి 8.2 mm థిక్నెస్ తో వస్తుంది. ఫ్రంట్ రెండు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అయితే వస్తున్నాయి. ఇది 2 కలర్స్ లో వస్తుంది, ఆలివ్ కలర్ అండ్ కార్బన్. సామ్సంగ్ వచ్చేసరికి 4 కలర్స్ లో వస్తుంది, బ్లూ, గ్రే, బ్లాక్, వైట్. మోటో వచ్చేసరికి IP68 69 రేటింగ్ తో వస్తుంది. సామ్సంగ్ వచ్చేసరికి IP68 రేటింగ్ తో వస్తుంది. ఓవరాల్ గా బిల్డ్ క్వాలిటీ రెండు సాలిడ్ అయితే ఉన్నాయి. ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ పరంగా నేను సామ్సంగ్ ఒక పాయింట్ ఇస్తాను, ఎందుకంటే బ్యాక్ సైడ్ మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఆర్మర్ 2 ప్రొటెక్షన్ ఉంది కాబట్టి. ఇది కూడా బ్యాక్ సైడ్ ఫినిష్ బాగుంది, ఫ్రంట్ ఫినిష్ గానీ సైడ్స్ రెండు అల్యూమినియం ఫ్రేమ్ తో అయితే వస్తున్నాయి. ఇన్ హ్యాండ్ ఫీల్ అవ్వచ్చు, చేతిలో పట్టుకొని యూజ్ చేస్తున్నప్పుడు మోటో బెటర్ ఉంది. బిల్డ్ క్వాలిటీ పరంగా సామ్సంగ్ ఒక పాయింట్ ఇచ్చేయచ్చు, కంఫర్ట్ పరంగా ఇన్ హ్యాండ్ ఫీల్ పరంగా మోటోరోలాకి ఒక పాయింట్ ఇచ్చేయచ్చు. ఇంకా బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే రెండిట్లో మీకు కేస్ ఇవ్వట్లేదు, స్క్రీన్ గార్డ్ అయితే ఇవ్వట్లేదు. సామ్సంగ్ లో మీకు అడాప్టర్ కూడా ఇవ్వరు, 90 వాట్ ఛార్జింగ్ అడాప్టర్ దీనిలో అయితే ఇస్తున్నారు. ఓవరాల్ గా బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే మోటోరోలాకి ఒక పాయింట్ అయితే వెళ్ళిపోద్ది. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే మోటో మీకు 6.8 ఇంచ్ 1.5K LTPO AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. సామ్సంగ్ వచ్చేసరికి 6.9 ఇంచ్ 2K LTPO AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. బెజల్స్ రెండిట్లో మీకు మినిమల్ ఉన్నాయి. దీనిలో వచ్చేసరికి రిఫ్రెష్ రేట్ 165 Hz ఉంది, దీనిలో వచ్చేసరికి 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ మోటోలో మీకు 6200 నిట్స్ అయితే ఉంది. సామ్సంగ్ వచ్చేసరికి పీక్ బ్రైట్నెస్ 2600 నిట్స్ అయితే ఉంది. రెండు ఎండలోకి తీసుకెళ్లి యూజ్ చేస్తున్నప్పుడు మోటో కొంచెం మీకు బ్రైట్ అయితే ఉంది సామ్సంగ్ తో కంపేర్ చేస్తే. కానీ రిఫ్లెక్షన్స్ పరంగా మీకు సామ్సంగ్ లో యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అయితే ఉంటుంది, సో రిఫ్లెక్షన్స్ మీకు సామ్సంగ్ లో తక్కువ పడతాయి. రెండిట్లో మీకు వైడ్ 1 L1 సపోర్ట్ అయితే ఉంది. దీనిలో డాల్బీ విజన్ ఉంది, HDR10+ సపోర్ట్ ఉంది. కానీ నెట్ఫ్లిక్స్ లో మీకు డాల్బీ విజన్ కానీ HDR10+ ప్రెజెంట్ అయితే ప్లే అవ్వట్లేదు. ఇదైతే మీకు HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసరికి క్వాడ్ కలర్ డిస్ప్లేతో వస్తుంది, ఇది వచ్చేసరికి మీకు ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. ఫ్రంట్ రెండు మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అయితే వస్తున్నాయి. ఓవరాల్ గా డిస్ప్లే పరంగా రెండు బాగానే ఉంటాయి. సామ్సంగ్ కి అడ్వాంటేజ్ ఏంటంటే 2K డిస్ప్లే, కొంచెం 0.1 ఇంచ్ డిస్ప్లే సైజ్ పెద్దగా ఉంటుంది అండ్ యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అయితే వస్తుంది. దీనిలో ప్లస్ పాయింట్ వచ్చేసరికి 165 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది, డాల్బీ విజన్ సపోర్ట్ తో వస్తుంది. దాని ప్రకారం మీరు చూస్ చేసుకోవచ్చు. రెండిట్లో డిస్ప్లే పరంగా ఒక ఫోన్ చూస్ చేసుకోమంటే నేను సామ్సంగ్కి వెళ్ళిపోతాను. సామ్సంగ్లో మీకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే S Pen సపోర్ట్, ఏ ఫోన్లో మీకు ఉండదు, అదొక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. దీనిలో మీరు నోట్స్ ఇవన్నీ రాసుకోవచ్చు. ఇంకా సౌండ్ విషయానికి వస్తే రెండిట్లో ఒకటి చూస్ చేసుకోమంటే నేను మోటోకి వెళ్ళిపోతాను. ఇది బోస్ ట్యూన్ స్పీకర్స్ అయితే వస్తుంది, స్పీకర్స్ నుంచి సౌండ్ క్వాలిటీ సూపర్ అయితే ఉంది. ఇది కూడా బాగానే ఉంటుంది. ఇది కూడా మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో వస్తుంది. ఇది మీకు బోస్ ఆడియోతో వస్తుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. ఆ రెండు మీకు సౌండ్ పరంగా బాగానే ఉంటాయి. రెండింటితో కంపేర్ చేస్తే మోటోకి ఎడ్జ్ ఉంటుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే మోటో మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. ఇది వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 80 Elite ఫర్ గెలాక్సీ ప్రాసెసర్తో వస్తుంది. ఆ రెండు ప్రాసెసర్స్ మీరు జనరల్గా యూజ్ చేస్తున్నప్పుడు కానీ గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ రెండు ప్రాసెసర్స్ మిమ్మల్ని నిరుత్సాహపరచవు అనమాట. రెండు బాగానే ఉంటాయి. మీరు క్యాజువల్ గేమ్స్ ఆడేవాళ్ళు అయితే, ఇవీగా గేమ్స్ ఆడేవాళ్ళు అనుకుంటే ఆ ప్రైస్ రేంజ్లో మీరు OnePlus 15కి IQ15కి అలాంటి వాటికైతే మీరు వెళ్ళిపోవచ్చు. రెండిట్లో మీరు గేమ్స్ ఆడుకోవచ్చు, బాగానే ఉంటాయి. రెండిట్లో మీరు BGMI 120 FPS ఆడుకోవచ్చు. నేనైతే లైట్గా ఆడాను, హెవీగా అయితే ఏం ఆడలేదు. నేను ఆడుతున్నంతసేపు నాకు ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ల్యాగ్స్ కానీ నేను నోటీస్ చేయలేదు. రెండిట్లో నేను హాఫ్ అన్ అవర్ 4K వీడియో రికార్డ్ చేశాను. రెండిట్లో ఇంచుమించు 43 degrees వరకు టెంపరేచర్ అయితే నోటీస్ చేశాను. మోటోలో 43.6 degrees వరకు వచ్చింది హైయెస్ట్ టెంపరేచర్. సామ్సంగ్ లో 43.2 degrees వరకు వచ్చింది. మోటోతో కంపేర్ చేస్తే సామ్సంగ్ లో మీకు కొంచెం వార్మ్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇది గ్లాస్ బాడీతో వస్తుంది. మోటో మీకు కొంచెం క్లాత్ ఫినిష్ తో వస్తుంది బ్యాక్ సైడ్. మోటోలో అయితే 11% బ్యాటరీ డ్రాప్ అయింది హాఫ్ అన్ అవర్ 4K వీడియో రికార్డ్ చేస్తే. సామ్సంగ్ లో 12% బ్యాటరీ డ్రాప్ అయింది. రెండు మీకు LPDDR5X ర్యామ్ తో వస్తున్నాయి. ఇది వచ్చేసరికి UFS 4.1 తో వస్తుంది, అది వచ్చేసరికి UFS 4.0 తో వస్తుంది. రెండిట్లో మీకు Type-C పోర్ట్ USB 3.2 తో అయితే వస్తున్నాయి. ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ పరంగా రెండు బాగానే ఉంటాయి, రెండు మిమ్మల్ని నిరుత్సాహపరచవు. స్నాప్డ్రాగన్ 8 Gen 5 మీకు పవర్ ఎఫిషియన్సీ ప్రాసెసర్, అంటే పవర్ కొంచెం తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది అండ్ హీటింగ్ కూడా కొంచెం తక్కువ అవుతుంది. స్నాప్డ్రాగన్ 8 Lite ఓల్డ్ ప్రాసెసర్, బట్ పర్ఫార్మెన్స్ పరంగా CPU, GPU, NPU పరంగా ఇదే మీకు బెటర్ ఉంటుంది.
దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకోవాలో. పర్ఫార్మెన్స్ పరంగా నేను దీనికి ఒక పాయింట్ అయితే ఇస్తున్నాను. ఇంకా నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే ఇది 5200 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది వచ్చేసరికి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది వచ్చేసరికి 45 వాట్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసరికి 90 వాట్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీనిలో మీకు 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 10 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 5 వాట్ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసరికి 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 4.5 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మోటో మీకు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 40 నిమిషాల టైం తీసుకుంటుంది. సామ్సంగ్ మీకు గంట 10 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయితే అయిపోద్ది. రెండింటిని 100% ఛార్జింగ్ పెట్టి యూస్ చేశాను. ఇది నేను 1 year నుంచి యూస్ చేస్తున్నా కాబట్టి బ్యాటరీ హెల్త్ కొంచెం తగ్గిద్ది, ఎందుకంటే చాలా ఛార్జింగ్ సైకిల్స్ అయిపోయాయి కాబట్టి. బట్ ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి 1 or 2 సైకిల్స్ అయితే అయినాయి ఛార్జింగ్ సైకిల్స్. సో లాంగ్ రన్లో మనం యూస్ చేస్తే చెప్పగలం. ప్రెజెంట్ అయితే రెండు నేను 100% ఛార్జింగ్ చేసి సేమ్ టాస్క్లు రన్ చేస్తే దీంతో కంపేర్ చేస్తే దీనిలో 30% బ్యాటరీ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది మోటోలో. దీనిలో స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ యూస్ చేశారు కనుక కొంచెం పవర్ ఎఫిషియన్సీ ఉంటుంది. 5200 mAh బ్యాటరీ కనుక ఒక 200 mAh బ్యాటరీ ఎక్కువ ఉంటుంది కనుక, అండ్ కొత్త మొబైల్ కనుక సో మనం ఇంత డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు. లాంగ్ రన్లో దీనికి మీరు ఒక 20% డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు. మీరు జనరల్గా యూస్ చేసేవాళ్ళు మొబైల్ ఫోను క్యాజువల్గా యూస్ చేసేవాళ్ళు అనుకుంటే రెండు మీకు ఈవినింగ్ వరకు ఛార్జింగ్ అయితే వస్తాయి. మీరు హెవీగా యూస్ చేస్తే ఖచ్చితంగా ఈవినింగ్ మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలి రెండిట్లో. ఇది ఒక 800 mAh బ్యాటరీ ఎక్కువ ఇచ్చి ఉంటే బాగుండేది. ఒక 6000 mAh బ్యాటరీతో వచ్చి ఉంటే బాగుండేది. ఫోన్ని స్లిమ్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు బ్యాటరీ లైఫ్ కొంచెం తగ్గించి ఉండొచ్చు. ఓవరాల్గా బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఈ రెండింటితో కంపేర్ చేస్తే మోటరోలాగా ఒక పాయింట్ అయితే వెళ్ళిపోద్ది. ఇది వచ్చేసరికి Android 16 పైన రన్ అవుతుంది. అలా UI పైన అయితే రన్ అవుతుంది. 7 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 7 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే మోటరోలా ఇస్తుంది. ఫ్లాగ్షిప్ ఫోన్ కనుక వీళ్ళు 7 years అప్డేట్స్ అయితే ప్రామిస్ చేస్తున్నారు. ఇది కూడా ఇప్పుడు ప్రెసెంట్ అయితే Android 16 పైన రన్ అవుతుంది. One UI 8 పైన రన్ అవుతుంది. దీనిలో కూడా మీకు 7 years అప్డేట్స్ అయితే వస్తాయి. ఆల్రెడీ 1 year అయిపోయింది కాబట్టి 6 years నెక్స్ట్ మీకు అప్డేట్స్ అయితే దీనిలో వస్తాయి. రెండిట్లో మీకు డ్యూయల్ యాప్స్ ఉంటాయి. సెక్యూర్ ఫోల్డర్ అయితే ఉంటుంది మీ ప్రైవేట్ ఫొటోస్ వీడియోస్ సేవ్ చేసుకోవడానికి. దీనిలో కాల్ రికార్డ్ చేసే అవతల వ్యక్తికి వినపడదు, దీనిలో అయితే వినిపిస్తుంది. రెండిట్లో మీకు కావాల్సిన సెన్సార్స్ అన్ని ఉన్నాయి. రెండిట్లో మీకు NFC కూడా ఉంటుంది. ఎయిర్ బ్రష్ అయితే ఉండదు. UI అనేది మీ ఇష్టం. కొంతమందికి మోటరోలా ఇష్టం ఉంటుంది, కొంతమందికి One UI ఇష్టం ఉంటుంది. దాని ప్రకారం మీరు ఒకటి చూస్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఒకటి చూస్ చేసుకోమంటే నేను One UIకి అయితే వెళ్ళిపోతాను. UI కూడా బాగానే ఉంటుంది, ఎటువంటి బ్లోట్వేర్ ఉండదు, మీకు స్మూత్ ఉంటుంది. స్టాక్ UIకి దగ్గరగా అయితే ఉంటుంది. ఇది కూడా బాగుంటుంది UI మీకు. ఈ కాల్ క్వాలిటీ విషయానికి వస్తే హలో ఎలా ఉంది వాయిస్ నాది? వెనకాల ఏమైనా వినిపిస్తున్నాయా? వెనకే వినిపించట్లా. హారన్ సౌండ్స్ కూడా వినపడట్లేదా? అంటే బై వెహికల్స్ వెళ్ళే సౌండ్స్ మనకి వినిపిస్తున్నాయి కదా వెహికల్ సౌండ్స్. సరే, హలో ఇప్పుడు ఎలా ఉంది వాయిస్? క్లియర్ గానే వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఇప్పుడు చూడు టీవీఎస్ ఎక్సెల్ వస్తుంది సౌండ్. బా వినిపిస్తుంది ఏమైనా సౌండ్? ఇప్పుడు వస్తుంది చూడు యాక్టివ్. ఏం రావట్లే, ఒక్క వెహికల్ సౌండ్ కూడా రావట్లే. సరే, ఇంకా మైక్ క్వాలిటీ విషయానికి వస్తే మీరు కాల్ మాట్లాడుతున్నప్పుడు సామ్సంగ్ కొంచెం బాగుంది, కొంచెం లౌడ్ ఉంది, క్లియర్ గా ఉంది. రెండిట్లో మీకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే క్లియర్ గా ఇవి రిమూవ్ చేస్తున్నాయి. మైక్ క్వాలిటీ పరంగా సామ్సంగ్ కొంచెం బెటర్ ఉంది. ఇంకా సర్వీస్ విషయానికి వస్తే సామ్సంగ్ మీకు తెలిసిందే, ఇండియా మొత్తం మీకు సర్వీస్ సెంటర్స్ అయితే ఉంటాయి. దీనిలో వచ్చేసరికి వీళ్ళు మోటరోలా ఎలైట్ కేర్ అని చెప్పి స్పెషల్ సర్వీస్ అయితే తీసుకొచ్చారు వాళ్ళ మెంబర్స్ కోసం. ఇది ఫ్లాగ్షిప్ ఫోన్ కనుక మీకు సర్వీస్ కూడా బెటర్ గానే ఉంటుంది. దీనిలో కొత్తగా వీళ్ళు మోటరోలా సిగ్నేచర్ క్లబ్ అని ఒక యాప్ తీసుకొచ్చారు. దీని లోపల మీకు లైఫ్ స్టైల్ సర్వీసెస్, స్పా సర్వీసెస్ కానీ, ట్రావెల్ సర్వీసెస్, షాపింగ్ ఇలాంటి రిలేటెడ్ సర్వీసెస్ అన్ని ఉన్నాయి. ఆ సర్వీస్ లో మీకు నచ్చింది మీరు బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ఫోన్ కొంటే మీకు మార్చి 31st వరకు 6000 వరకు కూపన్ అయితే ఇస్తున్నారు. ఆ కూపన్ ని రిడీమ్ చేసుకొని ఈ సర్వీసెస్ ని మీరు యూస్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్. దీనిలో సర్వీస్ విషయానికి వస్తే ఈ రెండింటితో కంపేర్ చేస్తే నేను సామ్సంగ్ కి ఒక పాయింట్ ఇస్తాను. సామ్సంగ్ అంటే మీకు ఇండియా మొత్తం సర్వీస్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఓవరాల్ గా ప్రైస్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఇది 12GB RAM 256GB మోడల్ 60,000 రూపాయలు పెట్టారు. బ్యాంక్ ఆఫర్స్ ఇవన్నీ కలుపుకొని 55,000 రూపాయలకు వస్తుంది. ఇది వచ్చేసరికి 12GB RAM 256GB మోడల్ ప్రైస్ 1,23,000 రూపాయలు ఉంది. రెండింటికి మధ్య ప్రైస్ డిఫరెన్స్ 70,000 రూపాయల దాకా ఉంది. అంత ప్రైస్ డిఫరెన్స్ ఉంది. ఒక్క ఫోన్ కి మీరు డబ్బులు పెడతారు కదా, ఆ డబ్బులతో ఈ రెండు ఫోన్స్ అయితే మీకు వస్తాయి. సో వాల్యూ ఫర్ మనీ విషయానికి వస్తే మోటరోలా ఒక పాయింట్ వెళ్ళిపోద్ది. ఓవరాల్ ఈ డివైస్ మొత్తం నాకు బాగా అనిపించింది. వీళ్ళు 7 years సర్వీస్ అంటున్నారు, అది చూడాలి. నాకైతే కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అయితే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మోటో రిలేటెడ్ సర్వీస్ పైన, అప్డేట్స్ పైన కొంచెం నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు.
నేనైతే కంపెనీ వాళ్ళకి అప్డేట్ చేశాను. మోటో ఒకటి, వివో ఒకటి, వీళ్ళందరూ మనం ఫీడ్బ్యాక్ ఇస్తే తీసుకొని దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ బడ్జెట్ మిడ్ రేంజ్ మొత్తం మోటోలో ఆక్యుపై చేసింది, మంచి మంచి ఫోన్స్ తెచ్చి ఇప్పుడు ఫ్లాగ్షిప్ మార్కెట్లోకి కూడా ఎంటర్ అయ్యింది. వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయితే తీసుకొస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద వాల్యూ ఫర్ మనీ ఫోన్ అని మనం చెప్పుకోవచ్చు ఫ్లాగ్షిప్ రేంజ్లో. ప్రాసెసర్ కూడా మంచిది, స్నాప్డ్రాగన్ 8 Gen 5. కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి. ఫోన్ చాలా స్లిమ్ ఉంది, లైట్ వెయిట్ ఉంది. బ్యాటరీ డిపార్ట్మెంట్ ఒక 6000 mAh తీసుకొస్తుంటే బాగుండేది, అది ఒకటే. మిగిలినవన్నీ ఈ ఫోన్లో నాకు చాలా బాగా అనిపించాయి. 60,000 దీని ప్రైస్ పెట్టారు, 55,000 రూపాయలకి అమ్ముతున్నారు. ఆ ప్రైస్ రేంజ్లో ఈ ఫోన్ కొనడానికి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారా, లేకపోతే ఏమైనా ఫోన్స్ మీరు ఆ ప్రైస్ రేంజ్లో చూస్ చేసుకుంటారా? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో ముందుకు వస్తాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. బై పేరెంట్స్.